శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 30 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి సాయంకాలం 4:11 వరకు ఉంది. ఆ తర్వాత విదేయ తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:14 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఉదయం 7:14 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. గురువారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే అది కూడా ధ్వజయోగమే ఇస్తుంది. అది విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది. అంటే గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు ధ్వజయోగమేమో కార్యసిద్ధినిస్తుంది. గురువారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు వచ్చే ధ్వజయోగమేమో లాభాన్ని కలిగిస్తుంది. అంటే యోగాలు బాగున్నాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. పనుల్లో లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఎవరైనా సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సోషల్ సర్వీసెస్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ధనపరమైన వ్యవహారాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కూడా 12 రాశుల వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గురువు శుక్రుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కొద్దిగా చంచలమైన మనస్సు 12 రాశుల వాళ్ళకు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ ప్రాపర్టీస్ అమ్మటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం 12 రాశుల వాళ్ళు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని వాటిని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉదయం 7:14 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణం మంచిది. అలాగే భూములు, గృహాల కొనుగోలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్కి ఈ నక్షత్రం మంచిది. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కానీ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ కానీ వాటికి సంబంధించిన చర్చలు చేయటానికి ఉదయం 7:14 శ్రవణ నక్షత్ర బలం బాగుంది. అలాగే యజ్ఞాలు చేసుకోవటానికి, హోమాలు చేసుకోవటానికి, వాటి వల్ల మంచి ప్రయోజనాలు, ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. ఉదయం 7:14 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ఈ ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవచ్చు. అలాగే భూములు, గృహాల డాక్యుమెంటేషన్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఇవి చేసుకోవటానికి ఈ నక్షత్రం అనేది మంచిది. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ ధనిష్ఠా నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా బండి కానీ కారు కానీ కొంటే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయడానికి ధనిష్ఠా మంచిది. సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం అనేటటువంటివి పెరుగుతాయి. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా సంఘంలో అందరూ మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు సంఘంలో కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మాత్రం సాంఘిక వ్యవహారాల్లో మీ గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు హృదయానికి ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడు మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం అవసరం. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు ఏకాగ్రతతో చదువుకోవాలి, శ్రద్ధతో చదువుకోవాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి, విద్యలో ఈరోజు రాణించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అందులోనూ కన్యారాశి వాళ్ళు ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే అవి బ్రహ్మాండంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి తద్వారా విజయాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన బలం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా సాగిపోతూ ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో బాగుంటుంది, వ్యాపార రంగంలో బాగుంటుంది. వ్యాపార రంగంలో అయితే విశేషమైన ధనలాభాలు ధనుసు రాశి వాళ్ళకి కలుగుతాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మకర రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు అనేటటువంటివి బాగుంటాయి. కానీ భాతృవర్గం వారితో ఉన్నటువంటి ద్వేషాలు తొలగిపోవటం వల్ల ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. అంటే ఇంటా బయట ఆనందం ఉంటుంది, భాతృ సౌఖ్యం ఉంటుంది. చాలా కాలంగా సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోవటం వల్ల మనసుకి ఉల్లాసం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా కూడా కుంభరాశి వాళ్ళు బయట గౌరవ మర్యాదలు, ఇంట్లో కుటుంబ కలహాలు తొలగిపోవటం, వీటి వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా విసిగించిన వాళ్ళందరూ మీకు డబ్బులు తిరిగిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని అనేక మార్గాల్లో పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడు. కాబట్టి జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఓం జలరూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం జలరూపాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషమైనటువంటి అదృష్టం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోరం అన్న సమయంలో ఔషధ స్వీకారానికి మంచిది. మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి గురుహోర మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన చర్చలకు కూడా గురుహోర చాలా మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర చాలా మంచిది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.